సో నిజంగా హేమ ఇప్పటికి స్టిల్ అంటే మీరు చేసినటువంటి ఏ పని అయినా కూడా జనాల్లోకి వెళ్ళిపోయింది. కానీ చాలా కూల్గా ఉన్న పర్సన్ అంటేనే హేమ అని చెప్తారు. ఇక్కడ ఎవరినా సీతాఫల్ మండికి వచ్చినాం అనుకో, సో హేమ గురించే మాట్లాడుతూ ఉంటారు. అంటే ఏ పని ఇచ్చినా కూడా దిట్టంగా వెళ్ళి కేటీఆర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడేంత సత్తా ఉన్నటువంటి వ్యక్తి హేమ శ్యామల అని మాట్లాడతారు. సో దీని వెనక ఎవరున్నారు అసలు? వెనక ప్రజలు ఉన్నారు, మా ఎమ్మెల్యే గారు ఉన్నారు, వారు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ ఉంది, సపోర్ట్ ఉంది. సో వారందరి సహకారం ఉంది కాబట్టి నేను ముందుకు వెళ్ళగలుగుతున్నా. ఈ 10 సంవత్సరాలు ఆల్మోస్ట్ ఇంకొక 9 నెలలు అయితే మా టర్మ్ కూడా అయిపోతుంది. సో 10 years సక్సెస్ఫుల్గా నేను ముందుకు వెళ్ళగలిగినానంటే వీరందరి సహకారం ఉండబట్టే నేను ముందుకు వెళ్ళగలిగిన. మీరు అన్నట్టు కేటీఆర్ గారి దాకా వెళ్ళగలిగిన అంటే ఆయన ఇచ్చిన ఎంకరేజ్మెంట్, ఆయన ఇచ్చిన స్పేస్, అంటే యువతకి కానీ మహిళలకు కానీ ఆయన ఇచ్చే రెస్పెక్ట్ దృష్టిలో పెట్టుకొని ఏదైనా కూడా మనం వెళ్ళి చెప్తే చాలా పాజిటివ్గా తీసుకొని కూడా ఇంకా ఎంకరేజ్ చేస్తూ మనకి అంటే యంగ్స్టర్స్కి సపోర్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి నాకు వీరందరి సహకారం ఉంది కాబట్టి నేను సక్సెస్ఫుల్గా ఈ 10 years నా టర్మ్ని కంప్లీట్ చేసుకోగలిగినాను.